విషయం కాదు, మనం చూసి వెంబడించి డబ్బులు చూసి వెంబడించడం కాదు, ఆత్మీయతను చూసి ఒకనాటికి వారికి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడని నమ్మకంతో మనం సహవాసం చేయాలి. ఇప్పుడు నీకు ప్రయోజకులు కావచ్చు, లేక నిష్ప్రయోజకులు కావచ్చు, ఒకనాటికి వారు నీకు ప్రయోజకులు అవుతారు. స్తోత్రం చెప్పండి. ఒనేసిమును గురించి పౌలంటాడు, ఫిలెమోన్ అతడు నీకు ప్రయోజనం లేకుండా ఉన్నాడేమో, ఒకనాటికి అతడు నీకు ప్రయోజకుడు, నాకు ప్రయోజకుడు అవుతాడు. స్తోత్రం చెప్పండి. ఆత్మీయతను చూడాలి మనం. దావీదును గ్రహించాడు. దావీద్ ఈజ్ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డ, దేవుని దాసుడు దావీదు. నేను విడిచిపెట్టి పోలేనయ్యా. దావీదు గారు నన్ను అట్లా అనద్దు, నన్ను అట్లా నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు, నా ఏలువల రాజు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా దేవుడు నా ఏలిన వాడవగు రాజువగు నీ ఉందు. ఏ స్థలము, అరణ్యములు కావచ్చు, లేక ఎడారిలో కావచ్చు, ముళ్ళ తుప్పల్లో కావచ్చు, అన్య జనుల మధ్య కావచ్చు, నువ్వు ఏ స్థలమందు ఉంటే ఆ స్థలమందే నీ దాసుడునైన నేనుందునని రాజుతో మనవి చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ కదండి దేవునికి, ఎంత ప్రేమ గల దేవుడు అంటే. ఎట్లా కలిపాడండి ఎత్తైన దావీదుకి ఒక సైన్యాధిపతిగా, ఒక ఫిలిస్తీయుడు. చెప్పాలంటే వీరిద్దరు పెద్దగా దావీదుతో కలుసుకోలేరు. ఎవరు? అభిషై, యోవాబు యుద్ధాలు చేస్తున్నారు, కానీ అంటి పెట్టుకొని ఉన్నవాడు ఇత్తయి మాత్రమే. ఎక్కడికి పోయి అక్కడ ఉండేవాడు. ఆయనతో పాటు 600 మంది ఉండేవాడు. దేవుని బిడ్డ, ఈ శ్రేష్టకరమైన సమయం మధ్యాహ్న కాలంలో మనం తీర్మానం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను నిన్ను వెంబడిస్తానయ్యా. కష్టమైన నిష్ఠురమైన నేను నిన్నే వెంబడిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఒక పాట ఉంటుంది కదా, ఐ హ్యావ్ డిసైడెడ్. తెలుగులో ఎట్లుంటుంది అది? యేసు ప్రభునినే I have decided to follow Jesus. మనం యేసు ప్రభునునే వెంబడించేదను, యేసు ప్రభునునే వెంబడించేదను. పాడాలి. యేసు ప్రభునినే వెంబడించేదను, వెనుదిరుగను కుదట్ల, వెనుదిరుగను. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back.
నాతో ఎవరైనా కలిసి రాకున్నాను, నాతో ఎవరైనా కలిసి రాకున్నాను, నాతో ఎవరైనా కలిసి రాకున్నాను, యేసుని నేను వెంబడించెదను, యేసుని నేను వెంబడించెదను, యేసు ప్రభువును నేను వెంబడించెదను, యేసు ప్రభువును నేను వెంబడించెదను, యేసు ప్రభువును నేను వెంబడించెదను, వెలుగును before me, the world behind me, the crowd before me, the world behind me, the cross before me, the world behind me, no turning back, no turning back, no turning back, no turning back. Silvena Yehuda, Loka Morenuka, Silvena Yehuda, Loka Morenuka, Silvena Yehuda, Loka Morenuka, Yesunu Nenu, Vidvakalenu, Yesuni Nenu, Vidvakalenu, Yesu ప్రభువునే వెంబడించెదను, యేసు ప్రభువునే వెంబడించెదను, యేసు ప్రభువునే వెంబడించెదను, వెలుగును ఇత్తాయి దావీదు వెంట వెళ్తానికి ఇష్టపడి, నేను చచ్చిన బ్రతికిన నీ జీవముతోడు, దేవుని జీవముతోడు నేను నిన్ను విడుదల. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్. ఎట్టి పరిస్థితిలో ముందుగతి రాని ఇస్తాడు, తప్పనిసరిగా గొప్ప రాజ్యాన్ని ఇస్తాడు. యేసు ప్రభుని వెంబడించేవారిగా ఉన్నాడు. ఈ ముఖాలు వెలిగించబడబోతున్నాయి. ఈ పాట పాడుచుండగానే మీరు ఒక తీవ్రత పెరుగుతుంది. ఇత్తయి దావీదుని అట్లా వెంబడించాడు. అన్ని కలిగి ఉన్నాడు. ఇత్తయి అన్ని కలిగి ఉన్నాడు. బలశాలి. పక్కన సైన్యం ఉంది, 600 మంది యోధులు ఉన్నారు. ఆయన పోయి ఆయన అనుభవించవచ్చు. కానీ అంటున్నాడు, దావీదు నా రాజా, నీవెక్కడుంటే అక్కడే ఓకే, యూ క్యాన్ ఫాలో మీ అన్నాడు.
దావీదేమన్నాడు? మీరు నన్ను అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చునని రావచ్చు. ఇత్తయితో సెలవిచ్చాడు. దావీదు కూడా ఆలోచన, నా వైపు చూడాలి, ఇత్తయి నాతో ఉంటే ఎంత బాగుంటుంది. మరి ఆయన ఆలోచించి నేను తెలుసుకోవాలి. ఇత్తయి నాతో ఒక రాజుగా లేక సైన్యాధిపతిగా ఉంటే నేను రాజ్యాన్ని జయిస్తాను. మళ్ళీ కొంతకాలం ఎడబాటు నాకు అంతే, తర్వాత రాజ్యాన్ని దేవుడు మళ్ళీ ఇస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలు పైన రాజ్యంగా నేను రాజుగారిని నియమించాను దేవుడే అన్నాడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు బిలీవుడు, నమ్మదగిన దేవుడు కనుక మంచి గతి ఉంటుంది. నాకునే ఆలోచనలు మరి ఈ అబ్బాయికి ఉన్నాయో లేవో ఇత్తయికి తెలుసుకోవాలి. ఈ దావీదు ఇత్తయిని హత్తుకోవాలి ఇష్టపడుతున్నాడు. ఇత్తయి ఎంతో ప్రేమతో సహాయం చేయడానికి వచ్చాడు. రాజు దావీదు అక్కడ చేసిన పనులు, ఆకీష్ దగ్గర నుండి చేసిన పనులన్నీ కూడా ఇత్తయి చూసుకుంటాడు. అక్కడ సైన్యాధిపతిగా ఉండి సర్దారులతో పనిచేశాడు, యుద్ధం చేశాడు, గొప్ప జయాలు వాళ్ళకి సంపాదించి ఉండొచ్చు. ఎవరికి? ఫిలిస్తీన్లకి. దావీదు చూసిన ఇత్తయి దావీదు ఆంతర్యం చూస్తున్నాడు. దావీదులో ఉన్న దేవుని ఆత్మను చూస్తున్నాడు. దీన్ని కూడా కలుపుకోవాలని పరీక్ష పెట్టాడు. వెళ్ళిపోమ్మనాలని ఆశ దావీదుకు లేదు. ఎలాగైనా ఇత్తయిని ఆయనతో ఉంచుకోవాలి, దావీదుతోనే ఉంచుకోవాలి కాశ. ఆయన మనసు కనుక్కుందాం, తెలుసుకుందామని. నువ్వు వెళ్ళిపోరదా? మేము ఎక్కడికి వెళ్తాం మాకే తెలియదు, మా పరిస్థితి మాకు ఎట్లా ఉంది అన్నప్పుడు ఎంత మంచి మాట అన్నాడు కదా. నో, ఐ విల్ నాట్ లీవ్ యూ. నేను విడిచిపెట్టు, నేను మరణమైన జీవమైన నీతో